ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సబ్ కమిటీ మీటింగ్ ఉంటే నేను వచ్చాను. సో ఆ మీటింగ్ మధ్యలో డిస్కషన్ మధ్యలో మురళీ గారు కలిసి పద్మిని గారు రావాలి అని పిలవగానే మేమందరం వచ్చాము. దానికి కారణం ఏంటంటే ఎక్కడ ఉన్నా మనకి కళాకారుల కులంలో ఉన్నటువంటి వాళ్ళం మనము. ఒక యాక్టర్కి కావాల్సింది ఒక మూవీ, ఒక ప్రొడ్యూసర్స్కి కావలసింది కొంతమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఉండాలి. అలాగే ఇప్పుడు మనకి మురళీ గారు తన సొంతంగా డైరెక్షన్ చేస్తూ డాడీ శ్రీనివాస్ గారి పాటలతో తన మేనల్డ్ అయినటువంటి సాయి ప్రణీత్, హీరోయిన్ అయినటువంటి పునర్వి, అంతేకాకుండా సెకండ్ హీరోయిన్ ఇందులో ఉన్న అమ్మాయి నా ఫ్రెండ్, ఆమె పేరు డాక్టర్ సుచరిత, షీఈ్ మై గుడ్ ఫ్రెండ్. సో ఇలా అందరూ కలగలిపి ఈ సూర్యవర్మ అనేటువంటి సినిమాని చేశారు. ఇది బడ్జెట్ సినిమా అనేది మనం చూడగానే మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ ఎక్కడో ఒక పాయింట్ అయితే మనకి బాగా టచ్ చేస్తుంది. ఎస్పెషలీ నాకు టచ్ చేసిన పాయింట్ ఏంటంటే అందులో విలన్ క్యారెక్టరు నాకు అజయ్ ఘోష్ గారు మంచి విలన్ అయ్యారు. అజయ్ ఘోష్ గారు కూడా మాకు బాగా పరిచయమే. ఆ అజయ్ ఘోష్ గారు లాగా మన మురళీ గారు విలన్ లాగా మనకి ఆనుతున్నారు. నేను ఆయన అక్కడ ఉన్నారని నన్ను గెస్ట్గా పిలిచారని చెప్పట్లేదు. నెక్స్ట్ నన్ను టచ్ చేసిన క్యారెక్టర్ ఏంటంటే అందులో హీరో చేసేటువంటి ఒక స్మైల్ ఒకటి బాగుంది. ఆ స్మైల్ ఎలా ఉంది అంటే ఆ స్మైల్ ద్వారానే అతను కొంత మెసేజ్ అంటే మనకి కొంత కంటెంట్ ఇవ్వగలిగేలాగా ఆ అబ్బాయి స్మైల్ చేసి ఫైట్స్ ద్వారా ఇతనికి ఒక ఏంటంటే మనము సాఫ్ట్ హీరో కాకుండా రెబల్ హీరో టైప్ క్యారెక్టర్ లాగా సాయి ప్రణీత్ కనిపిస్తున్నారు ఈ సూర్యవర్మ సినిమాలో. సూర్య అనే టైటిల్తో వచ్చిన సినిమాలన్నీ చాలా వరకు హిట్ అయ్యే ఉన్నాయి మన ఇండస్ట్రీలో. సో ఈ సినిమా తప్పకుండా థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్క షో సింగిల్ థియేటర్స్లో అయినా ఏంటంటే వీ నో ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫిల్మ్ ప్రొడ్యూసర్స్కి ఎంత కష్టం ఉందా, ఎలా రిలీజ్ చేయాలా, దానికి ప్రమోషన్ మీరు ఎక్కువ హెవీ ప్రమోషన్ పెట్టకుండా డిజిటల్ మీడియాలో ఇక్కడ ప్రమోషను, యూట్యూబ్స్లో ప్రమోషను, థియేటర్స్లో కొంత మనకి ప్రమోషను ఇవన్నీ చేస్తూ ఈ సినిమాని రిలీజ్ చేసినట్లయితే తప్పకుండా ఒక రీచ్ చేరి మన మురళీ గారు 20 ఏళ్ళు బట్టి ఇండస్ట్రీలోనే ఉంటూ అదేవిధంగా డాడీ శ్రీనివాస్ గారు కూడా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో రివార్డులు పొందినటువంటి ఒక మహోన్నతమైన గొప్ప వ్యక్తులు తన కష్టాన్నంతా పెట్టి దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడే ఈ ట్రైలర్ లాంచ్ జరిగింది. ఇక్కడ ఈ ట్రైలర్ లాంచ్కి అందరూ విచ్చేయడమే తప్పకుండా దాని శుభాకాంక్షలు కలుగుతున్నారండి. డెఫినెట్గా ఈ సూర్య వర్మ అతని దర్శకత్వంలో చేసినటువంటి మూవీ ఒక ఫస్ట్ హాఫ్లో ఒకలా వెళ్ళింది, సెకండ్ హాఫ్లో ఇంకో విధంగా వెళ్ళింది. అంటే ఎక్కడో చిన్న సస్పెన్స్ అనేది నాకు అంతర్లీనంగా అది తడుతుంది. సో ఈ సస్పెన్స్ రివీల్ చేయకుండా సినిమాని మనం సినిమాగా చూసినట్లయితే ఎంత బడ్జెట్ అని కాకుండా ఎంత అవసరమో అంతే బడ్జెట్ పెడుతూ సినిమా చేసినట్లయితే ఏ నిర్మాత నష్టపోవడం నేను నొక్కి ఒక్కరిస్తున్నానండి. అందరూ దీంతో ఏకీభవించాలి. దానికి ఎంత అవసరమైతే అంతే పెట్టుకున్నట్లయితే సినిమా నిర్మాత నష్టపోడు. అలా నష్టపోకుండా నిర్మాత ఉన్నట్లయితే ఇండస్ట్రీ ఇంకా బాగా డెవలప్ అయ్యి ఇంకా ఇప్పుడు ఏ డిజిటల్ మీడియా రానివ్వండి ఏది రానండి థియేటర్లో సినిమాలు చూస్తేనే ఆ మజాయే వేరు, ఆ కిక్కే వేరబ్బా. సో సూర్యవర్మ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి కొన్ని షోస్ అయినా మంచిగా పడి అందరూ సహకరించి మీడియా మిత్రులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి రిలీజ్ అయ్యి ఇది మంచి విజయాన్ని చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటాను. నేను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్ మెంబరు, మళ్ళీ ఛాంబర్లో కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండి. సో మీ అందరు ఇచ్చినటువంటి సహాయ సహకారం వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను. సో నా సపోర్ట్ ఎప్పుడు కూడా ప్రతి నిర్మాతకి నా తరఫున ఉంటుందండి. ఎనీ టైం మీకు ఎక్కడ ఏ విధంగా అంటే ఇప్పుడు ఎక్కడంటే యూట్యూబ్స్లో పెట్టాలన్నా పెట్టించగలుగుతాను. అదేవిధంగా ఇన్స్టాలో నాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, దాంట్లో పెట్టమన్నా పెట్టిస్తాను. ఇదంతా మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీని గట్టిగా
తీసుకొని వెళ్ళి పిడికిలు బిగించి యుద్ధం చేసి విజయాన్ని సాధిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యమైన టైంను మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఎంతో బిజీగా ఉండి ఇప్పుడు మీటింగ్లో ఉండి కూడా మీరు మాకు టైం కేటాయించి వచ్చినందుకు ధన్యవాదాలు మేడం, ధన్యవాదాలు.